సో ఇప్పుడే దుంకి చూడడం జరిగింది. బేసిక్గా సినిమా గురించి చెప్పాలంటే ఒక మంచి సినిమా రాజ్ కుమార్ హిరణి గారి దగ్గర నుంచి ఒక మంచి సినిమా డెలివరీ అయిందని చెప్పచ్చు. ఫర్ ఎ గుడ్ కాస్. అంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్కి ఇలాంటి సినిమాలు చూస్తేనే మంచిది అని చెప్పేసి చెప్పచ్చు. ఎందుకంటే ఒక యాక్షన్ ఫిలిం అయినా, ఒక మాస్ ఫిలిం అయినా, ఒక కమర్షియల్ ఫిలిం అయినా ఎన్నో రోజులు గుర్తుండిపోద్ది. అండ్ ఒక ఫ్యాన్కి అయితే, ఒక హీరోని అభిమానించే ఫ్యాన్కి అయితే అదొక ఫీస్టే. బట్ జనరల్ ఆడియన్స్కి కూడా సినిమా కనెక్ట్ అవ్వాలి, సినిమాని రిపీట్ వాల్యూలో చూడాలంటే ఇలాంటి ఒక సినిమా పడాలి. సో దుంకి అలాంటి సినిమా. సో మనం పఠాన్ చూసుకోవచ్చు, జవాన్ చూసుకోవచ్చు, దే ఆర్ జస్ట్ కమర్షియల్ ఫిలిమ్స్. సో అలాంటి కమర్షియల్ ఫిలిమ్స్ చేసి కూడా ఇలాంటి ఒక జానర్లో షారుఖ్ ఖాన్ గారు చేశారంటే ఇట్స్ రియల్లీ అ గుడ్ థింగ్. అండ్ చాలా అప్రిషియబుల్ థింగ్ కూడా ఇది. ఎందుకంటే ఈ యొక్క టైప్స్ ఆఫ్ జానర్స్లో ఈ ఏజ్లో కూడా ఆయన ట్రై చేస్తున్నారు విత్ దట్ ఈజ్ అండ్ కామెడీ టైమింగ్ అని చెప్పచ్చు. షారుఖ్ ఖాన్ ఈజ్ లిటరలీ ఏ కింగ్, ఈజ్ అ బాలీవుడ్ బాద్షా. మనం ఆయన గురించి స్పెషల్గా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో రాజ్ కుమార్ హిరణి గారి గురించి మాట్లాడితే, ఆయన సినిమా ట్రైలర్ టీజర్ ఎలా ఉన్నా సరే ఆయన ఒక సినిమా తీశాడంటే జనాలు 2.5 hours కానీ 3 hours కానీ కూర్చోబెడతాడు. ఆయన క్యాపబిలిటీ ఉంది. ఇదే స్టోరీ, ఇదే టైప్ ఆఫ్ స్టోరీ లేకపోతే ఆయన తీసిన పీకే స్టోరీ కూడా వేరే వాళ్ళు ఎవరు తీసినా చూడరు. బట్ ఇలాంటి రాజ్ కుమార్ హిరణి తీస్తే చూస్తారు. బికాస్ హీఈస్ హ్యాస్ ద క్యాపబిలిటీ ఆఫ్ టు సిట్, అంటే కూర్చోబెడతాడు. ఆయన ప్రతి సీన్లో కూడా ఇన్వాల్వ్ చేసేలా కూర్చోబెడతాడు, బోర్ కొట్టనివాడు. సో ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇట్స్ అ వెరీ గుడ్ ఫిలిం. అందరూ చూడదగిన సినిమా. అందరూ వెళ్ళి వాచ్ చేయండి. अन्ना मुंदे చెప్పాలి शाहरुख खान भाई निजंगा చెప్తున్నా तुम बहुत अच्छा फिल्म निकाले. हम लोग क्या सोचे तुम इतना अच्छा बड़े फिल्म निकालते बोल के. सही बोल रहा हूँ, तुम बहुत अच्छा फिल्म निकाले. हम लोग सब जने फैंस भी बहुत खुश हो जा रहे. शाहरुख भाई सही बोल रहे, बहुत अच्छे करे फिल्म भी, सुपर निकाले. सुनने के बाद भाई फैंस है, अरे बोलते बड़े भाई, उनको नहीं सुना था फैंस को उधर चले आते. सही बोल रहे शाहरुख भाई, सलाम बोल रहा हूँ तुम्हारा को, बहुत अच्छे करे. अपने इंडिया के लिए तुम बहुत अच्छे करे. मगर మన ఇండియా భారతదేశం కోసం ఒక మెసేజ్ ఉందన్న. నేను చెప్తున్నా ప్రౌడ్ ఆఫ్ యూ. ఎందుకంటే మనకు సాంప్రదాయం, మనకు భారతదేశం కింద మించింది ఏది లేదు. ఆ సినిమా మెసేజ్ కూడా అంత బాగుంది. నీకు కామెడీ ఉంది, ప్రతి సీన్ యాక్షన్ ఉంది. మూవీలో ఏది నీకు డిసప్పాయింట్ లేదు. ప్రతి సీన్ చూస్తే ఎంజాయ్ చేస్తావు. ఎందుకంటే షారుఖ్ ఖాన్ లాస్ట్ టైం వచ్చింది అప్పట్లో చెన్నై ఎక్స్ప్రెస్ ఎంత ఎంజాయ్ చేసామో, కొద్దిగా చిన్న ఉన్నప్పుడు ఆ చెన్నై ఎక్స్ప్రెస్ ఎంత ఎంజాయ్ చేసినా అప్పట్లో నేను. షారుఖ్ భాయ్ నిజంగా చెప్తున్నా, ఈ మూవీకి నేను అంత ఎంజాయ్ చేసిన షారుఖ్ భాయ్. సై బోల్ పఠాన్కి అంటే చెన్నై ఎక్స్ప్రెస్కి తర్వాత అంటే మళ్ళీ పఠాన్కి అంత తర్వాత ఈ మూవీకి ఎంజాయ్ చేసినాం. అంతా బాగుంది సినిమా మాత్రం. అరే అన్న రాజ్ కుమార్ ఏం చేసినా డైరెక్షన్ సూపర్ చేసినా. ఆ డైరెక్షన్ చూస్తున్నా మనం ఇచ్చి పడేసినా. నేను చెప్తున్నా ఎక్కడ మనకి బోర్ అని లేదు. హీరోయిన్ మాత్రం शाहरुख भाई क्या करे बड़े भाई, तुम सही बोल रहे हो. 4 कैरेक्टर करा तुम बहुत अच्छे करे. हीरोइन तुम्हारे साथ करे, अच्छी एक्टिंग बहुत अच्छी करे, సూపర్ కరా. నీతో పాటు యాక్టింగ్ చేసిన నీతో హీరోయిన్ చేసిన యాక్టింగ్ మాత్రం హీరోయిన్ సూపర్ చేసింది. क्रोड्स मात्रम दिखी क्रोड्स मात्रम. अरे ఏం చెప్తావనా शाहरुख भाई, तुम क्या ऐसा ठहरे हुए, तुम सिंपल ठहरे हुए, हम लोग पूरा परेशान कर दे रहा. लवाडो साइलेंस का सबको परेशान कर दे रहे शाहरुख भाई. पूरा पूरा शाहरुख भाई की पूरा करते सुनो. शाहरुख भाई बहुत अच्छे कर रहे. तुम यहाँ ठहर के तुम देख रहे हो सबको, तू मजा कर रहे, बहुत अच्छे कर रहे. हम लोग बहुत एंजॉय कर रहे फिल्म देख के. बहुत ही फिल्म अच्छी है. आई लव यू इंडिया, आई लव यू इंडिया. बहुत भारत माता की जय, भारत माता की जय, बहुत भारत माता की जय. प्राउड ऑफ यू अपना इंडिया, आई लव यू इंडिया. ఎక్స్పెక్ట్ చేసామండి ఇలా ఎమోషనల్గా ఉంటుంది. సాంగ్స్ అయితే తక్కువ ఉంటాయని ముందే ఎక్స్పెక్ట్ చేసాము. కొంచెం సాంగ్ డ్యూరేషన్ తగ్గించేశారు. కామెడీ అయితే పీక్ ఉందండి. అందరు అంటున్నారు ఇంజనీరింగ్లో చూసినాము, 10th చూసినాము కామెడీ అని. ట్రైలర్లో చూపించింది ఏం లేదు అక్కడ. ట్రైలర్ ఒక జస్ట్ ఎవరెవరు క్యారెక్టర్స్ ఉంటారో మాత్రం ఇంట్రొడ్యూస్ చేస్తారు. కానీ మూవీలో మాత్రం మెయిన్ కామెడీ సీన్స్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ చాలా హార్ట్ టచింగ్ ఉన్నాయండి. హీరోయిన్ యాక్టింగ్ కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు మేము, కానీ చాలా బాగుంది. పఠాన్ జవాన్ చూసారు కదా, సో దాని తర్వాత ఈ ఫిలిం ఎట్లా అనిపించింది? అంటే అంత హై ఫీల్ అవ్వలేదు ఎప్పుడు? ఆ పఠాన్ జవాన్ వేరే అండి. అసలు అది యాక్షన్ మూవీస్ కదా. అసలు యాక్షన్ మూవీస్ 2 రోజులు ఉంటాయి, 3 రోజులు ఉంటాయి, 2 years ఉంటాయి, 3 years ఉంటాయండి. ఇది ఒక 10 years గుర్తుపెట్టుకుంటారు మూవీని. అలా అంటున్నా. ఇప్పుడు పీకే ఎలా ఉంటుందా? పీకే వేరు. అంటే అది గాడ్ రిలేటెడ్ అంటే కొంచెం మనం నమ్మకాల గురించి ఉంటాయి. ఇది మొత్తం మనం ఎలా కష్టాలు పడుతున్నాం, మన ఇండియన్స్ అందరూ ఫారిన్ దేశాలకు పోవాలని ఎంత కష్టపడుతున్నారు, వీసా రాకుండా అందరు ఏడ్చుకుంటూ.
ఫ్యామిలీ ఎమోషన్స్, అందరు వాళ్ళ ల్యాండ్స్ అమ్మేసి వెళ్తున్నారు. అది చాలా బాగా చూపించారు. అందరు మోసాలు చేస్తున్నారు, అది కూడా చూపించారు. వీసాలు ఇస్తామన్నట్టు ఇప్పిస్తామన్నట్టు అది కూడా చూపించారు. సో రాజ్ కుమార్ హిరాని డైరెక్షన్ ఎలా అనిపించింది? ఆయన ఎప్పుడైనా సరే మా అందరికీ తెలుసు, ట్రైలర్ ఎట్లున్నా టీజర్ ఎట్లున్నా 2.5 గంటలు కూర్చోబెడతాడు సినిమాలో. ఇదే స్టోరీ ఎంత పెద్ద డైరెక్టర్ కన్నా ఇవ్వండి ఫ్లాప్ అవుతుంది మూవీ. ఇదే స్టోరీ, ఎందుకంటే స్లో ఎమోషన్స్, లవ్ స్టోరీ ఉన్న సినిమా ఏది పీకే ఇప్పుడు వరకు మాట్లాడుకుంటున్నారు. 3 Idiots ఇప్పుడు వరకు మాట్లాడుకుంటున్నారు. అదే వేరే ఒక ఎమోషన్ క్రియేట్ చేయాలంటే రాజ్ కుమార్ హీరోని స్టోరీ టెల్లింగ్తోనే సాధ్యం. అది సో 1000 కోట్లు కొట్టాడు అనుకోవచ్చా? కనుక్కోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొంచెం సలార్ క్లాష్ ఉంది కాబట్టి కొంచెం తగ్గచ్చు, కానీ లాంగ్ రన్లో అయితే అవుతుందండి. సో మీరు అందరూ షారుఖ్ ఖాన్ ఫ్యాన్సే కదా, సో సలార్ గురించి మీరు ఏం చెప్తారు? సలార్ అది మన తెలుగు మూవీ అండి. అనేది అది చిన్న రీజనల్ మూవీ కూడా కాదు, అది కూడా ఒక ప్యాన్ మూవీ. దాన్ని కూడా చాలా మంది కష్టపడి తీశారు. సో ఒకరి కష్టాన్ని మనం ఎప్పుడు ఇది ఫ్లాప్ అవ్వాలని అనుకోకూడదు. అందరు కష్టపడ్డారు. మా డంకీలో కూడా టెక్నీషియన్స్ కష్టపడ్డారు, సలార్లో కూడా కష్టపడతారు. సో యాజ్ ఎ షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ వి విష్ ఆల్ ప్రభాస్ a very good luck. మీ మూవీ కూడా చాలా వాట్ ఏ యూనిటీ. Bahubali was the first pan India movie, I guess. yes, తెలుగు నుండి. ఎందుకంటే సార్ అట్లీస్ట్ ప్రభాస్ కూడా మా షారుఖ్ ఖాన్ ఫ్యాన్, సో యాజ్ ఏ ఎస్ఆర్కే వీ హ్యావ్ టు సపోర్ట్ హిమ్ ఆల్సో కదా. సో నేను కూడా వెళ్తా ప్రభాస్ మూవీకి, సలార్కి వెళ్తా యాజ్ ఏ ఒక ఎస్ఆర్కే మూవీ. అది కూడా యాక్చువల్ ప్రభాస్ని కూడా రప్పాల్సింది ఇక్కడ డంకి. సో ఆయన సలార్లో బిజీగా ఉన్నారు, కుదరలే. కానీ నిజంగా సలార్ కూడా మంచి మూవీ. మళ్ళీ షారుఖ్ ఖాన్ చెన్నై ఎక్స్ప్రెస్ లాంటి సినిమా తీస్తే ఎలా ఉంటుంది? జవాన్ తీసాడు కదండి, మిక్స్ ఉంటుంది కదా, కొంచెం సౌత్ ఇండియా మిక్స్ ఉంటుంది. అంటే మీనమ్మ అంటే మేము వీజారా నుంచి లవ్ స్టోరీ చూడలేదు షారుఖ్ ఖాన్ది. చాలా బాగుంది సినిమా. ఇప్పుడే చూసి వచ్చాం షారుఖ్ ఖాన్ డంకి. ఫస్ట్ హాఫ్ విక్కీ కౌశల్ అంతా కామెడీ ఎపిసోడ్స్ అంతా చాలా బాగా పడింది. అందరు యాక్టర్స్ చాలా కామెడీ బాగా చేశారు. ఇంకా రాజ్ కుమార్ ఇరానీ స్టైల్ తెలిసిందే కదా. అన్ని ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే పీకే, 3 Idiots అన్నీ సేమ్ మంచి మూవీస్ ఇచ్చారు ఎప్పటికీ. సో ఇంకా మంచిగా అనిపించింది సినిమా. ఇంకా షారుఖ్ ఖాన్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు. షారుఖ్ ఖాన్ గురించి తెలిసిందే, ఎంత రెస్పెక్ట్ ఇస్తాడో. చాలా అడ్మైర్ చేసే వన్ ఆఫ్ ది సెలబ్రిటీ నేను అడ్మైర్ చేసేది. ఇంకా సినిమా కూడా చాలా బాగుంది. రేపు ప్రభాస్ సినిమా కూడా బాగుండాలని కోరుకుంటున్నా. రెండు మంచి బ్లాక్ బస్టర్లు అయ్యి ఇండియన్ సినిమాని ప్రౌడ్ చేయాలని కోరుకుంటున్నా. జై ఎస్ఆర్కే, జై ఎన్టీఆర్, జై కళ్యాణ్ రామ్, జై ప్రభాస్ అన్న. రేపు మీ సినిమా సలార్ కోసం లోకం మొత్తం వెయిట్ చేస్తుంది. రీసెంట్గా ఓపెన్ చేసాం మీ ట్రైలర్. రచ్చ యూట్యూబ్లో ఇరగదీసింది. బుక్ మై షోలో టికెట్లు దొరకట్లే, కొట్టుకుంటున్నారు జనాలు. మామూలుగా లేదు. రచ్చ సలార్ది బాహుబలి రికార్డ్స్ తిరిగి రాస్తుంది. ఇప్పుడు యూట్యూబ్లోను మొబైల్ ఫోన్లను ఒకటే రింగ్ టోన్ వస్తుంది. ఏం తెలుసా? బాబీ బాబీ బమ్ బమ్, బాబీ బాబీ బమ్ బమ్, బాబీ బాబీ బమ్ బమ్, బాబీ బాబీ బమ్ బమ్, బాబీ బాబీ బమ్ బమ్. హమార్ నో హమార్ వాళ్ళ. సో బెస్ట్ ఒక మూవీ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంది అని అంటే, మీరు వయసులో ఉన్నప్పుడు ఎక్కడికైనా తిరగండి. వయసు మళ్ళిన తర్వాత ఊరికి వచ్చేసి ఊర్లో ఉన్న యువకులను పటిష్టం చేయండి అనేసి కాన్సెప్ట్ అది. డంకీ అంటే నార్త్ వాళ్ళు అన్నట్టు డాంకీ కాదు. డంకీ అంటే బార్డర్ క్రాస్ చేయడం. సో గాంధీజీ కూడా ఒక మాట అనేవారు, ఏమనేవారు అంటే పల్లెటూర్లు పట్టుకొమ్మ లాంటివి. ద సేమ్ థింగ్ ఈయన కూడా ఇదే అంటూ అన్నారు. మీరు పల్లెటూరుకి వెళ్ళండి, మళ్ళీ మీరు ఎక్కడ కాకపోతే మంచి కామెడీ సీన్స్ అయితే అసలు ఫుల్ మామూలు నవ్వుకోము. ఏంటంటే ఆ ఇంగ్లీష్ గురించి కానీ చాలా అసలు లాస్ట్ వరకు నవ్వుకుంటా. లాస్ట్లో మాత్రం ఎమోషన్ సీన్స్ అంటే టైటిల్స్ అయిపోయిన తర్వాత అవి ఫొటోస్ వస్తాయి, అవి మాత్రం మంచి ఎమోషన్ సీన్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే 140 సంవత్సరాల కిందట వీసా అనేటివే లేవు. ఆ వీసా అనేది రిజెక్ట్ అయిన తర్వాత అవి అడ్డదారిలో పోయేటప్పుడు ఎన్ని కష్టాలు ఉంటాయి, ఏం కథ అనేది క్లియర్ రాజ్ కుమార్ ఇరానీ గారు అయితే బాగా చూపించిన.